తర్వాతనే ఏది మా లక్ష డప్పుల ప్రదర్శన ఖచ్చితంగా హైదరాబాద్ లో జరిగి తీరుతుంది. పర్మిషన్ ఇస్తారో ఇవ్వాలో వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకటి, నరేంద్ర మోడీ మీకు అత్యంత సన్నిహితుడిలాగా మాకు బయట చూసే వాళ్ళందరికీ కూడా కనిపిస్తున్నారు కదా. పద్మశ్రీ అవార్డు ఇచ్చారు, ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం కూడా గుర్తించలే. బహుశా మీ మధ్య ఎటువంటి కెమిస్ట్రీ ఉందో లేదో తెలియదు. సో ఒకటే విమర్శ ఏముందంటే, మోడీని ఎందుకు అంతగా పూసుకుంటున్నాడు మందకృష్ణమాదిగా? ఏం చేశారంటే దళితులకి లాస్ట్ 10 సంవత్సరాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసిందని ఆయన అత్యంత అట్లా నరేంద్ర మోడీని సపోర్ట్ చేస్తున్నారు అని అంటారు. ఒక విషయం ఏంటంటే బ్రదర్, మీరు 30 ఏళ్ల పోరాటం ప్రతి ఒక్కరు అంటున్నది ఏంటి చెప్పండి బ్రదర్. ఎంఆర్పిఎస్ ఎన్నేళ్ళు చేసింది అంటుండ్రు? 30 ఏళ్ళు. 30 ఏళ్ళు. 30 ఏళ్లలో 20 ఏళ్ళు కాంగ్రెస్నే నమ్మే. చంద్రబాబు నాయుడు గారిని కొంతకాలం నమ్మితే మాకు మేలు జరిగింది. చంద్రబాబు నాయుడు కొంతకాలం నమ్మితే మాకు మేలు జరిగింది. 2004, 2014 మధ్యలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించింది మీరే. మిమ్మల్ని నమ్మాను కదా. రాహుల్ గాంధీ గారి చుట్టూ తిరిగాను కదా, సోనియా గాంధీ గారి చుట్టూ తిరిగాను కదా, మన్మోహన్ సింగ్ గారి చుట్టూ తిరిగాను కదా. ఏమన్నారు రాహుల్ గాంధీని కలిసినప్పుడు మీరు? వర్గీకరణకు అనుకూలమే అన్నాడు. ఒక లేఖ రాయమని రాయలేదు కదా. అనుకూలమన్నాడు. వర్గీకరణకు అనుకూలమే అని ఓపెన్ గా సభలో మాట్లాడి నేను ఆయన సభ వేదిక మీద ఉన్నాను. కలిసినప్పుడు ఏమన్నాడు? చేస్తామన్నాడా? నేను అదే అంటున్నా బ్రదర్, అనుకూలం అంటూనే మాలల ఒత్తిడి తలకి వెనుకకు తగ్గిండ్రు కదా అంటున్నా నేను. ఓకే, ఏది అని అంటున్నా. కనీసం 2018-19 వరకు కూడా, 2018-19 వరకు కూడా నేను ఎవరికి మద్దతు తీసుకుంటూ వచ్చాను? రాహుల్ గాంధీ సభలో నేను ఉన్నానా లేదా? సోనియా గాంధీ గారి సభలో ఉన్నానా లేదా? మద్దతు ఇచ్చినా లేదా? మరి 2004 నుంచి మొదలుకుంటే 2018 వరకు నేను వీళ్ళకి అనుకూలంగా ఉన్నానా లేదా? అప్పుడేమన్నా నేను కాంగ్రెసా? మీరు చేస్తామంటే నీకు అండగా నిలబడ్డా. చేయలేదు కదా మీరు. అధికారం ఉన్నప్పుడు 10 ఏళ్ళు చేయలే. కనీసం ప్రతిపక్షంలో ఒక లేఖ రాయమన్నా, ఈ కేంద్ర గవర్నమెంట్కు, గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వర్గీకరణ చేయండి ఒక లేఖ రాయమన్నా, లేదా లోక్సభలో, రాజ్యసభలో అవసరం అనుకుంటే ఒక చర్చ పెట్టమన్నా, లేదా ప్రైవేట్ బిల్లు పెట్టమన్నా. వీళ్ళన్నిటికీ హామీ ఇచ్చిండ్రు, కానీ అక్కడ చేయలేకపోయాను. మరి మిమ్మల్ని నమ్మినప్పుడు మీరు మోసం చేశారు కదా. పోనీ మరి నేను బీజేపీ నమ్మింది ఎప్పుడు బ్రదర్? బీజేపీ నమ్మింది ఎప్పుడు? 30 ఏళ్లలో 2023-24 అంతే కదా. అంతకుముందు వెంకయ్యనాయుడుతో మీరు ఎప్పుడన్నా 17-18 మీరు ఎప్పుడన్నా కాదు, సభకు అందరిని పిలిచాం. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు పరేడ్ గ్రౌండ్ కు వచ్చాడు. పరేడ్ గ్రౌండ్ కు కేంద్ర మంత్రి పెద్ద మాదిగా మాకు స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఒక మాట చెప్పాను, అయితే మాకు జాతీయ స్థాయిలో మమ్మల్ని తిప్పడానికి సపోర్ట్ చేశాడు. మీరు గమనించాలి. ఇప్పుడు బీజేపీ సిపిఐ నాయకులు ఎప్పుడన్నా వేదిక మీద ఉంటారా? మరి ఆనాడు సిపిఐ సురావణ సత్కార్ రెడ్డి గారు కూడా వేదిక మీద ఉన్నాడు కదా. కాంగ్రెస్ వాళ్ళు వేదిక మీద ఉన్నారు కదా. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు అందరు వేదిక మీదకి వచ్చేశారు. అంటే మాకు సపోర్టు అందరితో తీసుకోవాలి కాబట్టి నేను అందరిని పిలవాల్సి వచ్చింది. కానీ బీజేపీకి ప్రత్యక్షంగా నేను ఎప్పుడన్నా మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయా? కేవలం గౌరవ నరేంద్ర మోడీ గారు విశ్వరూప మహాసభకు వచ్చి వర్గీకరణ ప్రక్రియ మీద హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే 1 ఇయర్. మరి 30 ఏళ్లలో 20 ఏళ్ళు మిమ్మల్ని నమ్మినప్పుడు మీరు న్యాయం చేయలేదు కదా. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడి అందుకు అనుగుణమైన కొంత కార్యాచరణ తీసుకొని ముందుకు నడిపించాడు కదా. అసలు సుప్రీంకోర్టు తీర్పు రాకపోతే ఇక్కడ ఈ గవర్నమెంట్ చేసేదా? మాకు ఇంకా చెప్పండి. సుప్రీంకోర్టు తీర్పు రాలేదనుకో చేసేదా? మరి సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు వచ్చింది? 2004 ఎందుకు రాలే మాకు? 2004లో యూపీఏ గవర్నమెంట్ బ్రదర్. 2004లో గవర్నమెంట్ ఎవరిది? యూపీఏ గవర్నమెంట్. అప్పుడు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వలేదు కదా వీళ్ళు. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము న్యాయశాఖను అప్రమత్తం చేసి, ఓకే, అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్ కూర్చునబెట్టి ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి లిఖితపూర్వకంగా కేంద్రం ఇస్తున్నదని చెప్పి అఫిడవిట్ ఇవ్వని చెప్పింది కదా. అఫిడవిట్ ఇచ్చింది కదా. ఆ తర్వాతనే కొంత గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు వచ్చింది కదా. ఇప్పుడు మీరు చెప్పండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్గీకరణకు అనుకూలంగా రావడానికి కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ కూడా ఒక కారణమైతే కదా. కేంద్రం ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అనుకుంటే, ఆ సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే రేవంత్ రెడ్డి ముందుకెళ్లేవాడా? అది చెప్పండి అంతే. కానీ 9 సంవత్సరాల సమయం తీసుకున్నారు కదా. 9 సంవత్సరాల సమయం తీసుకున్నారు. నేను 10 ఏళ్ళు మిమ్మల్ని నమ్మి ప్రతిపక్ష హోదాలో కూడా మీరు మాట్లాడమని చెప్పాను కదా. నేను చట్టసభలో లేను బ్రదర్, నేను పార్లమెంట్లో లేను. పార్లమెంట్లో ఉన్నది కాంగ్రెస్ ప్రతిపక్ష హోదే కదా. ప్రతిపక్ష హోదాలో నీకు ప్రతిపక్ష పార్టీ హోదాలు ఉన్నప్పుడు మీకు మద్దతు ఇచ్చాను కదా బ్రదర్. ఇప్పుడు మీరు గమనించండి, 2004-2014 గవర్నమెంటే వాళ్ళది, నేను మద్దతు ఇచ్చుకుంటూ వచ్చాను. రాజశేఖర్ గారు ఉన్నప్పుడంటే మద్దతు ఇచ్చుకుంటూ వచ్చాను కదా. మరి 2014-18 మధ్యలో ప్రతిపక్షం ఎవరు? కాంగ్రెసే. అయినప్పటికీ ప్రతిపక్షానికి ఎందుకు మద్దతు ఇచ్చాను? వాళ్ళు 2 చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పరంగా మేము లేఖ రాస్తామన్నారు, లేదా
లోక్సభ రాజ్యసభలో దీన్ని ప్రస్తావిస్తామన్నారు. అవసరం అనుకుంటే ప్రైవేట్ బిల్లు పెట్టిస్తామని అన్నారు. మరి వీళ్ళే అన్నారు కదా ఈ మాట. నేను రేవంత్ రెడ్డికి మరి సపోర్ట్ చేసింది ఎందుకు మల్కాజ్గిరిలో? నల్గొండ రాహుల్ పార్లమెంట్ గాంధీ అంటున్నారు క్యాస్ట్ సెన్సెస్ చేస్తాం, ఆ తర్వాత మిస్ ఇండియా లేకపోతే మిస్ వరల్డ్ అయినప్పుడు ఒక్క దళితులు ఎందుకు లేరు, ఆర్థిక శాఖలో ఒక్క దళితులు ఎందుకు లేరు, తర్వాత సెక్రటరీలో ఎందుకు లేరు, బీసీలు ఎందుకు లేరు. మొన్న స్పీచ్ లో కూడా ఏఐసీసీ రాహుల్ గాంధీ. మళ్ళీ దానికి వాళ్ళే బాధ్యత వహించాలి. ఎవరు? దానికి కాంగ్రెస్ బాధ్యత వహించాలి. ఈ దేశాన్ని మొత్తం పరిపాలించిన ఎక్కువ సమయం ఎవరు తీసుకున్నారు? కాంగ్రెస్ కాదా? మరి బాధ్యత తీసుకోవాల్సింది కాంగ్రెస్ కాదా? మాటలు చెప్పడం వరకే తప్ప సామాజిక న్యాయం వైపు నిజాయితీగా ఉన్నారా? ఉంటే ఒక ఉదాహరణ తీసుకొస్తున్నాను నేను. అవును, ఎంతో కొంత సామాజిక న్యాయం వైపు అడుగులు పడుతున్నది కారణాలు ఏమైనా గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాకనే కదా. ఒక సాక్ష్యం చెప్పనా? ఇప్పుడు నెహ్రూ ప్రభుత్వం నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ కాలం వరకు మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య చెప్పండి, ప్రాతినిధ్యం పర్సెంటేజ్ చెప్పండి. 40 నుంచి 35% ఉండేది, మ్యాక్సిమం 40 లేదా 35. కానీ ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండబడే క్యాబినెట్ లో 65-70 దాకా వచ్చింది కదా. అంటే ఈ వర్గాల ప్రాతినిధ్యం పెరిగిందా లేదా? ఓకే. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 10 ఏళ్ళు కాంగ్రెసే కదా. 10 ఏళ్లలో 2 సార్లు రాష్ట్రపతిని చేసే అవకాశం వచ్చేది కాంగ్రెస్ కు. మరి ప్రణబ్ ముఖర్జీ బ్రాహ్మణే కదా, ప్రతిభా పాటిల్ బ్రాహ్మణే కదా. ఒక మహిళను చేసినా మీరు అగ్రకులాలనే చేశారు, ఇంకోని చేసినా అగ్రకులాలని చేశారు. గౌరవ నరేంద్ర మోడీ గారు కనీసం 2 సార్లు రాష్ట్రపతి చేసే అవకాశం వచ్చినప్పుడు ఒక దళితుడు రామనాథ్ కావందిని చేశాడు, ఒక గిరిజన మహిళను ముర్మును చేశాడు కదా. సామాజిక న్యాయం గురించి నీతులు మీరు చెప్తారు కానీ అమలు చేస్తున్నది అంతే ఇంత కదా. అదే ఆచరణ కనిపిస్తున్నప్పుడు మా కండగా కొంత ప్రధానమంత్రి గారు ముందుకు వచ్చినప్పుడు మేము ఎంతో కొంత సానుభూతితో మా సహకారము ఎవరికి ఇవ్వాలి చెప్పండి? మొన్న అమిత్ షా రాజ్యసభలో లేకపోతే లోక్సభలో చేసిన కామెంట్ తప్పుపడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా. అంబేద్కర్ అనే పేరును పదే చెప్తున్నారని చెప్పి చేసిన కామెంట్. ఏదో అంటారు చూడు, కోతికి కొబ్బరి చిప్ప దొగితే ఏమవుతుంది అన్నట్టుగా ఏదో ఒక అంశాన్ని పట్టుకొని రాద్ధాంతం చేయడం ఎందుకు? నువ్వు దళితుని రాష్ట్రపతి ఎందుకు చేయలేమన్నా? బ్రాహ్మణ్ చేసే బదులు రాష్ట్రపతిని చేయవచ్చు కదా. ఓ గిరిజన మహిళను ఎప్పుడు చేయలేదు కదా. పోటీ పెట్టింది వాళ్ళకి వ్యతిరేకంగా మీరే కదా. అధికారంలో ఉన్నప్పుడేమో రాష్ట్రపతి వచ్చే అవకాశం ఉన్నప్పుడేమో మీరు దళిత గిరిజనులు ఎన్నుకోరు, కానీ ఎదటోళ్ళు పెడితే మాత్రం దళిత గిరిజనులు ఓడిపోతామని తెలిసి మీరు పెడతారు. ఇప్పుడు ఉదాహరణకు మా మీరా కుమారి గారిని రాష్ట్రపతి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది? రామ్నాథ్ కోవింద్ ఉన్నప్పుడు. కానీ లోక్సభ స్పీకర్ చేసింది కదా. నేను ఒక మాట చెప్పేది, లోక్సభ స్పీకర్ చేసింది. అరే ఎన్డీఏ గవర్నమెంట్ లో కూడా లోక్సభ స్పీకరు బాలయోగి చేయలేదా? దళితుడు చేయలే బాలయోగి? ఎన్డీఏ వాజ్పేయి గవర్నమెంటే కదా మరి అప్పుడు. అది పక్కన పెట్టేశారు. నేను రాష్ట్రపతుల కాడికి వస్తున్నాను. నేను ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ చేసే సమయంలో ప్రణబ్ ముఖర్జీ చేశారు, అప్పుడు గెలవడానికి అవకాశం ఉన్నది కదా కాంగ్రెస్. రాష్ట్రపతి చేసింది ఉన్నది కదా, ప్రతిభా పాటిల్ చేసింది కదా. మరి ఆ సమయంలో రాష్ట్రపతిని మీరా కుమార్ చేయవచ్చు కదా, దళిత మహిళను చేయవచ్చు కదా. ఎప్పుడు పోటీ పెట్టిండ్రు ఈమెను? రామ్నాథ్ కోవింద్ దళితుడిని పోటీ పెడితే బీజేపీ ఆడ గెలుస్తుంది, కానీ ఓడిపోతామని తెలిసి ఇక్కడ మహిళను పెట్టడం జరిగింది. ఇది అన్యాయం కదా. గెలిచే అవకాశం ఎందుకు పెట్టలే? రాహుల్ గాంధీ మాటల మీద మీకు నమ్మకం లేదా? అంటే ఇంతకుముందు ఇందిరాగాంధీ, సరే రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ హయాంలో లేదు, కానీ ఇప్పుడు వాళ్ళు బీసీ లెక్కలు తీస్తామని చెప్తున్నారు, బీసీ క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్తున్నారు. తోటి బీసీ సోదరులకు మీరు సపోర్ట్ చేయరా? అధికారం నా బీసీ సమాజానికి ఎప్పుడు మేము అండగా ఉంటాం. నా బీసీల ప్రాతినిధ్యం పెరగాలని నేను కోరుకుంటాం. ఆ పెరిగింది ఎప్పుడు అంటున్నా నేను, ఆ పెరిగింది ఎప్పుడు? కాంగ్రెస్ ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంత క్లియర్ గా చెప్తున్నారు క్యాస్ట్ సెన్సస్ చేస్తామని, వాళ్ళకు ఒక అవకాశం